నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో 5 జిల్లాల ఓపెన్ చెస్ టోర్నమెంట్ వందే మాతర గేయం 150 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా నిర్వహణ ప్రారంభించిన డాక్టర్ జి రామకృష్ణారెడ్డి. నంద్యాల కానాల గ్రామంలో విద్యుత్ తీగల వల్ల దగ్ధమైన గడ్డివాము. ఉలిక్కిపడిన కాలనీ వాసులు, అగ్నిమంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది. నంద్యాల విద్యాపీఠం మరియు అపుస్మా వారి ఆధ్వర్యంలో విద్యార్థి తల్లిదండ్రులకు పాజిటివ్ పేరెంటింగ్ పై అవగాహన కార్యక్రమం. కాదర్బాద్ నరసింహారావు స్మారక సేవా సమితి. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 1వ తేదీ ప్రజా పరిష్కార వేదికలో సమస్యల అర్జీలను స్వీకరించబడుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడి. నంద్యాలలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందనే నమ్మకం ఉంది. పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలతో నూతన జిల్లా డీసీసీని ఎంపిక చేస్తాం. కర్ణాటక శాంతినగర్ ఎమ్మెల్యే హరీష్. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లో కురిసిన భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండ చర్యలు, తప్పిన పెను ప్రమాదం పరిశీలిస్తున్న జిల్లా అధికారులు. నంద్యాల గర్వకారణం నేషనల్ గోపాల్ రత్న అందుకున్న రజక అనురాధను సన్మానించిన రజక సోదరులు. శ్రీశైలం సమీపంలోని హటకేశ్వరం చెంచుగూడెంకు చెందిన చిన్న దేవయ్య అనే యువకుడిపై ఎలుగుబంట్లు దాడి ఘటన. గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలి. జీపీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిద్య శంకర్ నాయక్. ఆదోని బైచిగేరి గ్రామానికి చెందిన దుర్గా సింగ్ క్షుద్ర పూజల పేరుతో తమను 3.5 కోట్ల రూపాయలు మోసం చేశాడని తీవ్ర ఆవేదన వ్యక్తం. వందే మాతర గేయ ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఆదివారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో 5 జిల్లాల బకిం చంద్ర చటర్జీ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముందుగా క్రీడాకారులు, నిర్వాహకులు సామూహికంగా వందే మాతర గీతం ఆలపించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి చదరంగం బోర్డుపై పావులు కదిలించి లాంఛనంగా టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో చదరంగం పోటీలు నిరంతరం జరుగుతూ ఉండటం వల్ల విద్యార్థులలో చదరంగం క్రీడ పట్ల ఆసక్తి పెరిగిందన్నారు. చదరంగం క్రీడ మేధాశక్తిని పదును పెడుతుందన్నారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ చదరంగం క్రీడ విద్యార్థులలో ఏకాగ్రతను ఇనుమడింపజేస్తుందని, గెలుపు ఓటములను స్వీకరించి ఆత్మస్థైర్యం పెరుగుతుందని అన్నారు. అమెరికా లేకపోతే యూరోప్, రష్యాకు చెందిన వాళ్ళే ఉండేవారు. కార్పో, కాస్పరో ఇట్లా పేర్లు వినిపించేది. ఎప్పుడైతే విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడో అప్పటి నుండి భారతదేశంలో చెస్కు ఒక నూతన ఉత్తేజం వచ్చి యువతలో, విద్యార్థుల్లో చెస్ నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో అనేక విజయాలు సాధించినటువంటి కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంట్యాల హరికృష్ణ వీళ్ళందరూ కూడా చాలా చిన్న వయసులోనే ఇంటర్నేషనల్ మాస్టర్స్ గా, గ్రాండ్ మాస్టర్స్ గా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. చెస్ లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది, చిన్న వయసులోనే ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. గుకేష్ కూడా ఇటీవల ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించడం జరిగింది. వీరందరి విజయాల తర్వాత చదరంగం పట్ల ఆసక్తి పెరగడం, దాంతోపాటు కోచింగ్ ఇచ్చే శిక్షకులు కూడా మనకు అందుబాటులో ఉండడంతో చాలా మంది నేర్చుకుంటున్నారు. ఈ చెస్ చదరంగం ఆడటం ద్వారా, పోటీల్లో పాల్గొనడం ద్వారా మనం విజయం సాధించాలనే ఆడాలి. అయితే చదరంగం క్రీడ నేర్చుకోవడము, ఆడడం, పోటీలో పాల్గొనడం ద్వారా మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అనేది మీకు పెరుగుతుంది. మీరు
చెస్ బోర్డు మీద దృష్టి పెట్టి ఇద్దరు ఆడుతున్నప్పుడు ఎంత ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్తో పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనించుకోకుండా ఏం చేయాలి నెక్స్ట్ అనే ఆలోచనతో ఎట్లా అయితే ముందుకు వెళ్తుంటారో అదే ఏకాగ్రత చదువులో కూడా పెడితే చదువులో కూడా గొప్పగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జీవితంలో గెలుపు ఓటములను స్వీకరించే మనస్తత్వం కూడా ఈ గేమ్ ద్వారా మనకు వస్తుంది. ప్రతిసారి మనం గెలవలేకపోవచ్చు, కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు గెలవలేకపోవచ్చు. గెలిచినప్పుడు తప్పనిసరిగా సంబరాలు చేసుకోవాల్సిందే, మళ్ళీ గెలవడానికి నిరంతర సాధన చేయాల్సిందే. ఈరోజు నంద్యాల పట్టణంలో రామ్ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5 జిల్లాలకు సంబంధించి చెస్ కాంపిటీషన్స్ ఈరోజు ఇక్కడ నంద్యాలలో కండక్ట్ చేస్తున్నారు. అందుకు వారికి అభినందిస్తూ పిల్లలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. వీళ్ళంతా కూడాను ఈ గేమ్లో పార్టిసిపేట్ అయినందుకు వారిని కూడా అభినందిస్తున్నారు. నంద్యాల పట్టణంలో చెస్ గేమ్ చాలా ప్రసిద్ధి చెందినటువంటి గేమ్. రామ్ సుబ్బారెడ్డి గారు దాదాపుగా వారానికి ఒక చెస్ గేమ్ని ఏర్పాటు చేసుకుంటూ రాష్ట్ర స్థాయిలో తర్వాత జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వారిని అలాగే దీన్ని ఎంకరేజ్ చేసినటువంటి డాక్టర్ రవికృష్ణ గారిని కూడా అభినందిస్తూ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుతున్నాను. ఈరోజు నంద్యాల పట్టణంలో బంకిం చంద్ర చటర్జీ వందే మాతర గేయ రచయిత 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 5 జిల్లాల నంద్యాల, కర్నూలు, ప్రకాశం, అనంతపురం, కడప డిస్టిక్ల ఓపెన్ చెస్ టోర్నమెంట్ నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఆవరణలోని స్వామి వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. ఈ వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 150 × 100 రూపాయలు 15,000 క్యాష్ ప్రైజ్ వచ్చే విధంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ 15,000 క్యాష్ ప్రైజ్తో పాటు మెమోంటోలు, మెడల్స్ను కూడా అందజేయడం జరుగుతుంది గెలుపొందిన క్రీడాకారులకు. ఈసారి స్పెషల్ ప్రైజ్ అంటే లక్కీ ప్రైజ్గా 150 సంవత్సరాలు వందే మాత్రం పూర్తి చేస్తున్న సందర్భంగా 150వ ర్యాంకులో ఓపెన్లో ఎవరైతే ఉండారో వాళ్ళకు స్పెషల్ ప్రైజ్ 900 ప్లస్ మెమోంటోను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ మరియు నంద్యాల జిల్లా క్రీడా భారతి, ఎన్ఆర్జీ చెస్ అకాడమీ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు సుమారుగా 230 మంది హాజరయ్యారు. మొత్తం 7 రౌండ్లలో వీళ్ళ ఫలితాలను నిర్ణయించడం జరుగుతుంది. నంద్యాల కానాల గ్రామంలో పింగళి సూరన్న కాలనీలో విద్యుత్ వైర్లు తగలడంతో గడ్డివాములో మంటలు చెలరేగడంతో వెంటనే చుట్టుపక్కలలో ఉన్న కాలనీ వాసులు మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేశారు. కానీ గడ్డివాములో మంటలు ఎక్కువగా రావడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆపడంతో కాలనీ వాసులు ఊపిరిపీల్చుకున్నారు. పక్కన కొట్టాలు ఉండటంతో ఏమైనా జరుగుతుందేమో భయంతో వారి కొట్టాలపైన నీళ్లు చల్లడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా కాలనీలో విద్యుత్ వైర్లు కిందకి వేలాడడంతో గాలికి మంటలు రావడంతో పక్కనే ఉన్న గడ్డివాము దగ్ధం కావడం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కిందకు వేలాడుతున్న విద్యుత్ వైర్లను వేలాడకుండా చూడాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల విద్యాపీఠం మరియు అపుస్మా వారి ఆధ్వర్యంలో రామకృష్ణ పీజీ కళాశాల యందు పాజిటివ్ పేరెంటింగ్ కార్యక్రమం కాదర్బాద్ నరసింహారావు స్మారక సేవా సమితి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్ శంకర్ మరియు రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ సైకాలజిస్ట్ అంగుటూరి స్వప్న పేరెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇందులో భాగంగా పిల్లలను పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనదని, తల్లిదండ్రులు తమ వంతు బాధ్యతగా నిర్వహించినప్పుడు పిల్లలు అద్భుతమైన ఫలితాలు వస్తాయని వివరించారు. కార్యక్రమానికి దాదాపు 200 మంది పేరెంట్స్ పాల్గొన్నారు. కార్యక్రమానికి అపుస్మా నంద్యాల టౌన్ అధ్యక్షులు బాలమద్దిలేటి, గౌరవ సలహాదారులు వాసవి దస్తగిరి, జనార్దన్ రెడ్డి, రోటరీ సుబ్బయ్య, భూపాల్ రెడ్డి, గెలివి శ్రీకాంత్, కేఏఆర్ క్రిస్టియానా మరియు సరస్వతి పీఠం ప్రతినిధులు పాల్గొన్నారు. తీసుకొచ్చేసాడని చెప్పడం మనం ఏం రిప్లై ఇస్తాం? ఎందుకు తీసుకొచ్చేసాం ఎప్పుడండి అవన్నీ మనం వింటే
అంతే కదండి. మనం వింటే ఎక్కడ పిల్లవాడు కానీ ఆ పాప కానీ ఎక్కడ ఏది దాచిపెట్టండి, మొత్తం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఎప్పుడైతే వాళ్ళ మాటలని వింటున్నాం. సరస్వతి విద్యాపీఠం మరియు అపుస్మా వారి ఆధ్వర్యంలో ఖాదరాబాద్ నరసింహారావు గారి స్మారక దినోత్సవం సందర్భంగా ఈరోజు పాజిటివ్ పేరెంట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అపుస్మా తరపున 15 పాఠశాలల నుంచి 200 మంది పేరెంట్స్ను ఆహ్వానించడం జరిగింది. వారికి ప్రముఖ సైకాలజిస్ట్ స్వప్న గారు ఈరోజు పేరెంట్ గురించి చాలా గొప్పగా తెలియజేస్తున్నారు. వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ప్రతి పాఠశాల నుండి వచ్చినటువంటి పేరెంట్కు, తర్వాత వచ్చినటువంటి కరెస్పాండెంట్ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రామకృష్ణారెడ్డి సార్ గారు మరియు ఉదయ్ శంకర్ గారు వారి సొంత ఖర్చులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సమాజంలో తమ యొక్క పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, సమాజానికి రాబోయేటువంటి యువతరం ఈ యొక్క దేశంలో ఉండేటువంటి పౌరులుగా దేశ అభివృద్ధి కోసం ఏ విధంగా నడవాలి అనేటువంటిది చిన్నతనంలోనే చేపట్టాల్సినటువంటి చర్యల గురించి, ఏదైతే ఒక జిజియామాత శివాజీని ఏ విధంగా దేశం కోసం పెంచిందో ఆ విధంగా ఉండేటువంటి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సమాజానికి సమాజ హితం కోసం పనిచేసేటువంటి విధంగా ఈ యొక్క పిల్లలను ఏ విధంగా తయారు చేయాలనేటువంటి విషయం కోసం పేరెంట్స్కు మాత్రము అంటే 1 నుంచి 5 సంవత్సరాల వయసు ఉండేటువంటి పిల్లల యొక్క పేరెంట్స్ను ఈరోజు ఉండేటువంటి అపుస్మా మరియు సరస్వతి విద్యాపీఠానికి సంబంధించినటువంటి ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి పేరెంట్స్కు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఒక 2 గంటలు జరుగుతున్నది. ఇందులో నంద్యాల వాస్తవ్యులైనటువంటి టంగుటూరు సౌమ్య గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతున్నది. ఇందులో అపుస్మగా అదేవిధంగా శారదా విద్యాపీఠము, రామకృష్ణ విద్యా సంస్థలు దీనికోసం నిరంతరం పనిచేస్తున్నాయి. కాబట్టి సమాజ హితం కోసం పనిచేసేటువంటి కార్యక్రమాల్లో దాంట్లో భాగంగా ఈరోజు ఖాదరాబాద్ నరసింహారావు యొక్క స్మారక సమితి కూడా భాగం పంచుకోవడం జరిగింది. ఈ యొక్క పేరెంట్స్కు ఏ విధంగా అవేర్నెస్ ఏర్పాటు చేయాలా, వాళ్ళ పిల్లలను ఏ విధంగా మంచి పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో శ్రీ ఉదయ్ శంకర్ గారు, అదేవిధంగా రామకృష్ణ విద్యా సంస్థల అధినేత శ్రీ జి రామకృష్ణారెడ్డి గారు ఆలోచన చేసి మాకు అపుస్మా ఆధ్వర్యంలో అదేవిధంగా సరస్వతి విద్యాపీఠం సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అంటే 30/11/2025 ఆదివారం నాడు ఉదయం 9:30కు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మోటివేషన్ స్పీకర్గా శ్రీమతి స్వప్న గారు, అదేవిధంగా మరి ఉదయ్ శంకర్ గారు, రామకృష్ణారెడ్డి సార్ గారు, మరి మిగతా కరెస్పాండెంట్ మిత్రులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంను దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్క కరెస్పాండెంట్ మిత్రునికి, పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల జిల్లా కలెక్టరేట్ తో పాటు మండల డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించబడనని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా ఆన్లైన్ల ద్వారా కూడా సమర్పించవచ్చునన్నారు. అర్జీ పరిష్కార స్థితి గురించి తెలుసుకోవడానికి వెబ్సైట్ లోను లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. అర్జీదారులు మొదట తమ మండల, డివిజన్ లేదా మున్సిపల్ కార్యాలయంలోని అధికారులకు అర్జీలు ఇవ్వాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలు మాత్రమే జిల్లా కేంద్రంలోని వేదికకు రావాల్సిందిగా కలెక్టర్ సూచించారు. అదేవిధంగా కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో ఉదయం 9:30 జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె ఆదేశించారు. నంద్యాలలో కాంగ్రెస్ పార్లమెంటరీ సంస్థాగత కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశమయ్యారు. సమావేశం అనంతరం జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ నియామకంపై అభిప్రాయాల సేకరణ చేశారు. ముఖ్య అతిథిగా కర్ణాటక ఎమ్మెల్యే, నంద్యాల పార్లమెంట్ అబ్జర్వర్ హరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నూతన నాయకత్వంతో ముందుకు వెళ్తామని, నంద్యాల ప్రజలు పివి నరసింహారావు, నీలం సంజీవారెడ్డి లాంటి నేతలను గెలిపించారన్నారు. నంద్యాలలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుంది అనే నమ్మకం ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలతో నూతన జిల్లా డీసీసీని ఎంపిక చేస్తామన్నారు. అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సేవాదాలు, యూత్ కాంగ్రెస్, కేకేసి డిస్ట్రిక్ట్ చైర్మన్, టౌన్ ప్రెసిడెంట్లు వర్గాలలో ఖచ్చితంగా గ్రామ స్థాయికి పోయి కూడా అందరి అభిప్రాయాలు సేకరించి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, అదేవిధంగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా
అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా పిసిసి జనరల్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కేకేసి చైర్మన్ ఇంకొక అబ్జర్వర్ గారు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు సుధాకర్ రెడ్డి అన్న 2 నిమిషాలు మాట్లాడి తర్వాత శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్డులో గత నెలలో కురిసిన భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండ చర్యలను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. స్విచ్ యార్డ్ డ్యాం సమీపంలో లింగాల గట్టు వద్ద రోడ్డుపై పడిన భారీ కొండ చర్యలు, బండరాలను, వాటి పరిస్థితులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాలతో శ్రీశైలం మండలంలో ఆర్డీఓ ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో కలిసి కొండ చర్యలపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు ధాటికి పాతాళగంగా డ్యాం వద్ద కొండ చర్యలు వరుసగా విరిగి పడుతుండడం, పైగా భక్తులు, వాహనదారులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదాలే తప్పాయి. ఈ విషయమై అధికారులు స్పందించి కొండ చర్యలు విరిగి పడకుండా చేపట్టాల్సిన చర్యలపై రెవెన్యూ, అటవీ, పోలీస్, జలవనరుల, మైనింగ్, R&B శాఖల అధికారులు కొండ చర్యల ప్రాంతాలకు వెళ్లి ఏ విధమైన చర్యలు చేపడితే బాగుంటుందని దానిపై ఆరా తీశారు. పూర్తి స్థాయిలో నివేదికను జిల్లా కలెక్టర్ రాజకుమారికి ఇస్తామని, తదుపరి కలెక్టర్ ఆదేశాలతో చర్యలు చేపడతామని ఆర్డీఓ తెలిపారు. నమస్కారం. ఈ మధ్య మెంతా సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ట్రాక్ స్లైడింగ్ ఇక్కడ జరగడంతో కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఆల్ 9 డిపార్ట్మెంట్స్ ఆర్డీఓ కమిటీగా ఇక్కడికి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మేము ఇక్కడ మన సున్నిపేట దగ్గర స్విచ్ యార్డ్ నుంచి కింద లింగాలగట్ట వరకు కూడా మేము విజిట్ చేయడం జరిగింది. అక్కడ 3 పాయింట్స్లో ల్యాండ్ స్లైడ్స్ ఆల్రెడీ జరిగిన వాటిని కూడా మేము అబ్జర్వ్ చేసాము. అదేవిధంగా రోప్వే శ్రీశైలంలో రోప్వే పాయింట్ దగ్గర, తర్వాత ఓల్డ్ పాతాళగంగా స్టెప్స్ దగ్గర కూడా ల్యాండ్ స్లైడ్స్ గుర్తించాము. వాటికి సంబంధించి ఆల్ 9 డిపార్ట్మెంట్స్ అందరూ మనకి రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ మేము కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి కలెక్టర్ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్తో మేము దాని మీద ఏం చేయాలనేది డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని రెవెన్యూ క్వార్టర్స్ లో నివాసం ఉంటూ గోస్పాడు మండలం చింతకుంట్ల గ్రామంలో జూనియర్ వెటర్నరీ నర్సుగా పనిచేస్తున్న అనురాధ అనే మహిళ ఈ నెల 26వ తేదీన ఢిల్లీలో నేషనల్ గోపాల్ రత్న అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా రజక సోదరులు ఆమె స్వగృహానికి వెళ్లి సన్మానించారు. రజక మహిళ అయిన అనురాధకు నేషనల్ గోపాల్ రత్న అవార్డు రావడం తమకెంతో సంతోషమని హర్షం వ్యక్తం చేశారు. సన్మానించిన రజక సోదరులకు అనురాధ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైతన్య, శంకర హాజరయ్యారు. ఆర్ఎంపీ శ్రీను, డీలర్ గిరి, రాజశేఖర్, రాము, నాగరాజు, అంజీ నారాయణ పాల్గొన్నారు. ఈరోజు మనము మన అనురాధ మేడం గారు మనతో పుట్టి మనతో పెరిగి ఒక పెద్ద నేషనల్ అవార్డుని సాధించడం జరిగింది. సో దాన్ని అభినందిస్తూ మనం ఈరోజు అనురాధ మేడం గారికి మనం పురస్కారం చేస్తున్నాము. సో ఎందుకు ఈమెకు ఈ అవార్డు వచ్చింది అంటే, ఈ మేడం గారు చింతకుంట్ల గ్రామం గోస్పాడు మండలంలోని వెటర్నరీ ఆఫీస్లో వెటర్నరీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఈమె చేసిన సేవలకు గాను మన ఢిల్లీలో నేషనల్ గోపాల్ రత్న అవార్డును నేషనల్లో థర్డ్ ప్లేస్గా ఇవ్వడం జరిగింది. సో దీన్ని అభినందిస్తూ మనం ఈరోజు మేడంని పురస్కరిస్తున్నాం. ధన్యవాదాలు. శ్రీశైలం సమీపంలోని హటకేశ్వరం చెంచుగూడెంకు చెందిన చిన్న దేవయ్య అనే యువకుడిపై ఎలుగుబంట్ల దాడి ఘటన వెలుగు చూసింది. మధ్యాహ్న సమయంలో చిన్న దేవయ్య అనే చెంచు గిరిజనుడు దగ్గరలోని అటవీ ప్రాంతంలోకి కట్టెలకు వెళ్లాడు. అదే క్రమంలో అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి చిన్న దేవయ్యకు తారసపడి చిన్న దేవయ్యపై దాడి చేసి తొడ భాగంలో గాయపరిచింది. గాయపడ్డ బాధితుడిని చికిత్స నిమిత్తం బంధువులు సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడు మాత్రం ఎలుగుబంటి దాడితో గట్టిగట్టిగా అరవటంతో బంధువులు వచ్చారని బాధితుడు చెప్పాడు. ఎలుగుబంటి దాడితో హటకేశ్వరం గూడెం చెంచు గిరిజనులు ఆందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంటి దాడి విషయం తెలుసుకున్న శ్రీశైలం అటవీ శాఖ రేంజర్ పరమేశ్వరులు సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితుని పరామర్శించి మెరుగైన వైద్యం కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏం జరిగింది? ఎలుగుబంటికి వచ్చింది. ఎలుగుబంటికి వచ్చిందా? ఎక్కడ? అడవిలో. ఎక్కడ అడవి? అటకేశ్వరం లోపల కట్టలోకి వెళ్ళిన వచ్చింది. భయపడి ఇంకా ఉరికొచ్చినాను తప్పించుకొని. ఎవరు తీసుకొచ్చారు హాస్పిటల్కు? మా వాళ్ళు తీసుకొచ్చినారు. మీ వాళ్ళు తీసుకొచ్చారా? రేంజ్ అటకేశ్వరం ప్రాంతంలో
ఒక చెంచు వ్యక్తి చిన్నదేవయ్య అనే అబ్బాయి అడవిలోకి కట్టెలు సేకరిస్తూ ఉంటే అక్కడ ఎలుగుబంట్లు దాడి చేయడం జరిగింది. కొద్దిగా ఇంటర్నల్ పార్ట్స్ కూడా కొద్దిగా ఇంజ్యూర్ అవ్వడం జరిగింది. సో అతనికి ఇక్కడ తగినంత ట్రీట్మెంట్కు ఎక్విప్మెంట్ లేదు కాబట్టి ఇతను ఇమ్మీడియట్గా మేము మార్కాపూర్ పంపిస్తున్నాము. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది చెప్పి ఇక్కడ లోకల్ డాక్టర్స్ చెప్పారు కాబట్టి ఆ పని చేస్తున్నాము. ఇన్ కేస్ అక్కడ కాకుండా ఇంకొంచెం బెటర్ ట్రీట్మెంట్ కావాలంటే కూడా మేము అతని కేర్ తీసుకుంటాము. సో ప్రస్తుతానికైతే ఏం ప్రమాదం లేదు. మేము తీసుకోవాల్సిన కేర్ మేము తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గిరిజన ప్రజా సమాఖ్య విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి గిరిజన హక్కుల పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. వివిధ గిరిజన సంఘాల ముఖ్య నాయకులతో మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా నేటికి రాష్ట్రంలోని లక్షలాది మంది గిరిజనులకు కనీసం కూడు గూడు నీడ లేక పరిస్థితి అన్నారు. ఇప్పటికే రేషన్ కార్డు ఆధార్ కార్డు లేక దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నారని తెలిపారు. మనము ముందుకెళ్లకుండా పాలకులు ఎలాగైతే మనలో ఇక్కడే మనకు ఇంకా అట్టడుగునే నివసించినటువంటి ఏదైతే గిరిజన మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ సాధన కోసం మన శంకర్ నాయక్ గారు తలపట్టిన ఈ అంశాన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క గిరిజన బిడ్డ కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లి మనము ఏదైతే హక్కులు కోల్పోతున్నామో భావితరాలకు భవిష్యత్తులో మన పిల్లలకు కానీ వాళ్లకు నిజంగా ఎంత నష్టం వాలిపోతుందో అనే విషయాన్ని కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము. ఈ ఉద్యమాన్ని మనం ఇవాళ నుంచి కూడా ప్రారంభించకపోతే ఆ 225 కాదు కానీ 300 అసెంబ్లీ స్థానాలు వచ్చిన కూడా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాదు మనకు. రిజర్వేషన్లో కూడా ఇయ్యరు, మనకు ఎమ్మెల్సీ కూడా ఇయ్యరు. ఎందుకంటే అలా మనం నడిచే ప్రవర్తనను బట్టి పాలకులు కూడా మనం చేయాలా వద్దా అనే ఆలోచనలో వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే మనం రాజకీయ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నామో ఈ ప్రజా చైతన్య యాత్రను ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇది ప్రతి ఇంటింటికి వాడవాడలకు చైతన్యం తీసుకొచ్చి అందరూ కూడా ఉద్యమంగా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాము. మన ఒక ఉద్యమ నాయకుడిగా ఒక సంకల్పంతో ఏదైతే ముందుకు తీసుకెళ్తా ఉన్నాడో వడితే శంకర్ నాయక్ గారిని మనము ఖచ్చితంగా ఒక నాయకుడిగా చేసి ఒక వ్యక్తిని ముందు పెట్టి మన అందరం ఆయన ఆశయాలకు అనుగుణంగా మనము పోరాటం చేయాలని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాను. మరొక విషయం ఏమంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ పార్టీ వచ్చినా కూడా ఈ గిరిజనుల పైన మైదాన ప్రాంత గిరిజనులు అయితేనేవి మన ఎస్టీ జాబితాలో ఇతర కులాలను చేర్పిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు పోయే వాల్మీకులు వాళ్ళు ఎవరైనా మంత్రులు కానీ ఎంపీలు కానీ వాళ్ళు అవుతారు. వాళ్ళు అంటే మంత్రులు ముఖ్యమంత్రి దగ్గర, కేంద్రం దగ్గర పోతే ప్రధానమంత్రి దగ్గర, ఆర్థిక శాఖ మంత్రి దగ్గర కూర్చొని ఇది వాల్మీకులను ఎస్టీ జాబితాలో పునరుద్ధరణ చేయాలని చెప్తారు. అదే కానీ జరిగితే నిజంగా మనం జీవితాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల సాధన దిశగా ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్య GPS జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గిరిజనుల యొక్క రాజకీయ రిజర్వేషన్ల యొక్క సాధన కోసం ఇవాళ గిరిజన ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఇవాళ మేము రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ జిల్లాల వారీగా ఆ జిల్లాలో ఉన్నటువంటి మా గిరిజన సమాజానికి ఈ సామాజిక చైతన్యం కలిగించడానికి ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలని ఇవాళ జిల్లాల వారీగా దశల వారీగా ఇవాళ నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పట్టణంలో ఇవాళ కృష్ణా జిల్లాకు సంబంధించి ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్య GPS జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా మేము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ సమావేశం ద్వారా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలైనా ఇవాళ గిరిజనుల యొక్క ఓట్లతో అధికారంలోకి వస్తున్నాయే తప్ప గిరిజనుల యొక్క ఓట్లతో ఎమ్మెల్యేలు అవుతూ, ఎంపీలు అవుతూ, మంత్రులు అవుతూ, ముఖ్యమంత్రులు అవుతూ, ప్రధానమంత్రులు అవుతూ ఇవాళ గిరిజనుల యొక్క సంక్షేమాన్ని
పూర్తిగా ఇవాళ అంటే నిర్లక్ష్యానికి ఇవాళ ఈ ప్రభుత్వం గురి చేస్తూ ఉంది. ఇవాళ మేమందరం కూడా ఓట్లేస్తేనే ఇవాళ ఎమ్మెల్యేలు అవుతా ఉన్నారు. ఇవాళ ఈ మచిలీపట్నం టౌన్లో ఉన్నటువంటి ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరికైతే ఓటేస్తే ఆ వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యే ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి మంత్రి అవుతా ఉన్నాడు. అంటే ఇవాళ గిరిజనుల ఓట్లతో మీరు ఎమ్మెల్యేలు అవుతా ఉన్నారు, కానీ గిరిజనులకు ఉన్నటువంటి హక్కులనే కాపాడడంలో మీరు ఎందుకు నిర్లక్ష్యాన్ని ఎందుకు ప్రదర్శిస్తూ ఉన్నారని ఇవాళ ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 25 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. 100లో 6%. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథికు ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణలోని పెబ్బేరు ప్రాంతానికి చెందిన వెంకటయ్య పద్మ దంపతులు తమ ఆరోగ్యం మెరుగుపరుస్తానని నమ్మించి కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన దుర్గా సింగ్ క్షుద్ర పూజల పేరుతో తమను 3.5 కోట్ల రూపాయలు మోసం చేశాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. దుర్గా సింగ్ తమ పొలంలో పూజలు చేయాలని నమ్మించి అక్కడ 3 అడుగుల లక్ష్మి విగ్రహాన్ని బయటకు తీశారని, పూజలు చేయకపోతే తమకు హాని జరుగుతుందని భయపెట్టడంతో తాము విడతల వారీగా డబ్బు చెల్లించామని దంపతులు వాపోయారు. విగ్రహం అమ్మేసి డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి 5 సార్లు ఢిల్లీకి తీసుకెళ్లాడని ఆరోపించారు. చివరకు మోసపోయామని గ్రహించి డబ్బు తిరిగి అడగగా దుర్గా సింగ్ ముకుంద అనే వ్యక్తి గ్రామంలోకి అడుగు పెడితే చంపేస్తామని బెదిరించారని దంపతులు తెలిపారు. దీనిపై పెబ్బేరు ఆదోని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదని డీఎస్పీ ఎమ్మెల్యేకు ఫోన్లో వివరించారు. ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ కేసు పెట్టమంటారు, ఇక్కడ అడిగితే అక్కడ మీ ఊరు కాబట్టి అక్కడ కేసు పెట్టమంటారు. వీడు అటు ఇటు తిరగలేకపోతా. దీనికి తోడు ఇంకా ఎవరో వాడి పేరు ముకుంద అనే ఒక వ్యక్తి మీ ఊర్లోకి వస్తే కొడతానంటాడంట, ఊర్లోకి వస్తే దాడి చేస్తానని బెదిరిస్తా ఉన్నాడంట. ఈ విషయం మీ దృష్టిలో ఉందటమ్మా? వాళ్ళ ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళి వాళ్ళ ఊరనే అంటాము. ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందని వాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటే పాపం వీళ్ళు ఎక్కడే పోతారు, డబ్బులు పోగొట్టుకున్నాం. ఎక్కడ ఎందుకని ఏమో సార్, మీరు అక్కడ చేయండి ఇంటారు సార్. తెలంగాణకు పోతేనేమో ఇక్కడ జరిగిందని ఇక్కడ తీసుకున్నాడు అని చెప్పిండు సార్. సార్ మీకు పుణ్యం వస్తుంది సార్, మీరే మాకు న్యాయం చేయాలి సార్, మీరే మమ్మల్ని బ్రతికించాలి సార్, మీ మీద ఆధారం సార్. ఇంకా మేమే సార్, మేము అప్పనిస్తే మాకేం లేదు సార్. ఇంకా మేము ఇక్కడ న్యాయం చేయకపోతే మాకు సాగు వచ్చేదని సార్. కనుక్కున్నా ఏమిటి విషయం కనుక్కున్నా మోసం చేసిన డబ్బు తీసుకున్నారు. ఎంత డబ్బు తీసుకున్నారు? 3 కోట్ల దాకా తీసుకున్నారు సార్. 3 కోట్ల మొత్తం ఎవిడెన్స్ కూడా ఉన్నాయి సార్. అన్ని అదేదో అమ్మగారు తీస్తానని చెప్పి తీసి దాన్ని అమ్ముకొని మరీ ఇచ్చినాం సార్. అమ్ముకొని ఇచ్చినాం సార్. ఇవ్వకపోతే మీరు చనిపోతారని చెప్పి బెదిరించి మరీ తీసుకున్నారు సార్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాలలో 5 జిల్లాల ఓపెన్ చెస్ టోర్నమెంట్ వందే మాతర గేయం 150 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా నిర్వహణ ప్రారంభించిన డాక్టర్ జి రామకృష్ణారెడ్డి. నంద్యాల కానాల గ్రామంలో విద్యుత్ తీగల వల్ల దగ్ధమైన గడ్డివాము, ఉలిక్కిపడిన కాలనీ వాసులు, అగ్నిమంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది. నంద్యాల విద్యాపీఠం మరియు అపుస్మా వారి ఆధ్వర్యంలో విద్యార్థి తల్లిదండ్రులకు పాజిటివ్ పేరెంటింగ్ పై అవగాహన కార్యక్రమం. కాదర్బాద్ నరసింహారావు స్మారక సేవా సమితి. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 1వ తేదీ ప్రజా పరిష్కార వేదికలో సమస్యల అర్జీలను స్వీకరించబడుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడి. నంద్యాలలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందనే నమ్మకం ఉంది. పార్టీ నాయకులు కార్యకర్తల అభిప్రాయాలతో నూతన జిల్లా డీసీసీని ఎంపిక చేస్తాం. కర్ణాటక శాంతినగర్ ఎమ్మెల్యే హరీష్.
శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లో కురిసిన భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండ చర్యలు, తప్పిన పెను ప్రమాదం పరిశీలిస్తున్న జిల్లాధికారులు. నంద్యాల గర్వకారణం నేషనల్ గోపాల్ రత్న అందుకున్న రజక అనురాధను సన్మానించిన రజక సోదరులు. శ్రీశైలం సమీపంలోని హటకేశ్వరం చెంచుగూడెంకు చెందిన చిన్నదేవయ్య అనే యువకుడిపై ఎలుగుబంట్లు దాడి ఘటన. గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి, గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలి. జీపీఎస్ జాతీయ అధ్యక్షుడు మాజీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిద్య శంకర్ నాయక్. ఆదోని బైచిగేరి గ్రామానికి చెందిన దుర్గా సింగ్ క్షుద్ర పూజల పేరుతో తమను 3.5 కోట్ల రూపాయలు మోసం చేశాడని తీవ్ర ఆవేదన వ్యక్తం. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.